కుండపోత వర్షాలు మహారాష్ట్రను హడలెత్తిస్తున్నాయి. భారీ వర్షాలకు ముంబై పరిసర ప్రాంతాల్లో గత 3-4 రోజుల్లో 13 మంది మృతి చెందారు. పుణే జిల్లాలోని అలంది పుణ్యక్షేత్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మారుమూల గ్రామం పటాన్లో కొండచర్యలు విరిగిపడి ఓ ఇల్లు ధ్వంసమైంది. ముంబై పుణే మధ్య రోడ్డు రైలు మార్గాలు దెబ్బతిని రాకపోకలు స్తంభించాయి. ముంబై పుణేలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలకు రోడ్డు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముంబై పుణే ఎక్స్ప్రెస్ వే, పాత ముంబై పుణే హైవేలపై రెండు వైపులా రాకపోకలను నిలిపివేశారు. 13 కిలోమీటర్ల పొడవైన ముంబై పుణే ఎక్స్ప్రెస్ వే మిస్సింగ్ లింక్ బైపాస్ రోడ్డును 2 నెలల క్రితమే ప్రారంభించారు. కోపోలి కుస్గావ్ మిస్సింగ్ లింక్ వద్ద బయటికి వెళ్లే టన్నెల్ 2 దారికి సమీపంలో కొండచర్యలు విరిగిపట్టడంతో ట్రాఫిక్ను దారి మళ్లించారు. ఎక్స్ప్రెస్ వేపై కనెక్టింగ్ లింక్, మిస్సింగ్ లింక్ మధ్య ఓ కాంక్రీట్ పిల్లర్ రోడ్డుపై కూలింది. మావల్, తమ్హిని ఘాట్ ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మూసుకుపోయాయి. పరిస్థితులు మెరుగుపడే వరకు ముంబై పుణే మధ్య ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు సూచించారు. భారీ వర్షాలకు సెంట్రల్ రైల్వే పరిధిలోని ఘాట్ సెక్షన్లు దెబ్బతిన్నాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కర్జాత్, లోనోవాలా, భోర్ ఘాట్ సెక్షన్లోని ఠాకూర్వాడి సమీపంలోనూ ఖండాలా, మంకీ హిల్ మధ్య కొండచర్యలు విరిగిపడ్డాయి. ముంబై పుణే వైపు వెళ్లే అప్, డౌన్, మిడిల్ లైన్లు 3 దెబ్బతిన్నాయని సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ముంబై పుణే మార్గంలో 16 రైళ్లను రద్దు చేశారు. మరో 9 రైళ్లను దారి మళ్లించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17 విమానాలను రద్దు చేశారు. 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పుణే జిల్లాలో కుండపోత వర్షాలకు ఇంద్రాయణి నది ఉగ్రరూపం దాల్చింది. అలంది పుణ్యక్షేత్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అలంది పట్టణానికి వెళ్లేందుకు ఉన్న 4 ప్రధాన వంతెనలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పుణే జిల్లాలోని లోహగఢ్ సమీపంలోని మారుమూల గ్రామం పటాన్లో 3 చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. ఓ ఇల్లు నేలమట్టమైంది. ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు సహాయ చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సమీపంలో చిక్కుకుపోయిన ఓ కుటుంబాన్ని కాపాడేందుకు సహాయ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రావాడి రైల్వే స్టేషన్ సమీపంలో వరదలో చిక్కుపోయిన ప్రైవేటు బస్సులోని 37 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడాయి. ప్రతి ఏటా జూలై 8న జరిగే సంత్ జ్ఞానేశ్వర్ మహారాజు పల్లకీ ఉత్సవానికి వేలాది మంది భక్తులు, వార్కరీలు తరలివస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలందికి చేరుకోవటం ఏమాత్రం సురక్షితం కాదని అధికారులు సూచించారు. ఇప్పటికే బయలుదేరిన వారు ప్రయాణం ఆపే సురక్షిత ప్రాంతంలో ఉండాలని అధికారులు సూచించారు. మూసివేసిన వంతెనలు, ఘాట్లు, నదీ పరివాహక ప్రాంతాల సమీపానికి వెళ్లొద్దన్నారు. వాతావరణ శాఖ పుణేకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల తీవ్రత దృష్ట్యా ముంబై, పుణే, ఠాణే, పాల్ఘర్ జిల్లాలో విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేయడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచించారు.